వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తునకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని నమస్కరిస్తూ కుమార సంభవం ద్వితీయ సర్గలో మనం కథలో ఉన్నాము. బ్రహ్మదేవుడు తారకాసురుణ్ణి చంపడానికి శివునికి పుత్రుడొకడు కలగాలి, అతడు దేవతలకు నాయకుడుగా ఉంటాడు, సైన్యాధ్యక్షుడుగా ఉంటే ఆ సైన్యాధ్యక్షుని చేతిలో తారకుడు మరణిస్తాడు, ఆ ప్రయత్నం చెయ్యండి మీరు అని చెప్పేసి బ్రహ్మదేవుడు అన్నాడు. మరి ఆ ఈశ్వరునికి సంతానం కలగాలి అంటే భార్య కావాలి. ముందున్నటువంటి సతీదేవి అంటే దక్ష ప్రజాపతి యొక్క కూతురు ఆ దక్షిణ యజ్ఞంలో శివునికి జరిగినటువంటి అవమానానికి తట్టుకోలేక అగ్ని ప్రవేశం చేసి చనిపోయిందన్నమాట. అప్పటి నుండి పరమశివుడు భార్య లేకుండా ఉన్నాడు. మరి ఈ కథ అంతా కూడా జరగాలి అంటే ఆ శివునిలో ఒక మన్మథ అవస్థ కలగాలి అన్నమాట. ఆ మన్మథ అవస్థను కలగాలి అంటే ఏంటంటే మన్మథుడు శివుణ్ణి ప్రేరేపించాలి. అందుకని ఇప్పుడు ఈ దేవతలంతా కూడా, ఇంద్రుడు వీళ్ళంతా కూడా ఏం చేస్తారు అనే దాని గురించి మనం చెప్పుకోవాలి. తత్ర నిశ్చిత్య కందర్పం అగమత్పకశాసన మనసా కార్య సంసిద్ధో త్వరా ద్విగుణరంహస. తత్ర అంటున్నాడు. తత్ర అంటే ఏమిటంటే ఆ శివునికి ఆ స్వాధీన కార్యక్రమంలో శివుణ్ణి రతి కార్యక్రమంలో పూనుకునేటట్లుగా చేయడానికి కారకుడుగా సమర్థుడుగా కందర్పం మారుని అంటే మన్మథుణ్ణి నిశ్చిత్య సాధకునిగా చేశాడు అనుకున్నాడు. కార్య సంసిద్ధవు, ఆ విధంగా చేస్తే పని నెరవేరుతుంది అని అనుకున్నాడు. కాబట్టి త్వరా ద్విగుణరంహస తొందరచే 2 రెట్లకు వేగము గల మనసా అగమత్, అతని మనస్సు వేగంగా ఈ మన్మథుణ్ణి పిలిపించే పనిలో నిమగ్నమైందన్నమాట. ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని నెరవేరడానికి ఆ కార్య సాధకుడు ఏం చేస్తా అంటే కార్యను సాధించుకోవాలి అనుకున్నటువంటి వాడు కార్యసాధకుని నియమించే విషయంలో మరి త్వరపడతాడు కదా. ద్విగుణీకృత అంటున్నాడు, 2 రెట్లు తొందరపడ్డం అన్నమాట. ఇంకా వేగం అంటే ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మరి దేవతలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో తొందరచే 2 రెట్లకు వేగం కలిగినటువంటి మనసా అగమత్ మనస్సులో నిర్ణయించుకున్నాడు, మన్మథుణ్ణి తలుచుకున్నాడు అన్నమాట. తత్ర నిశ్చిత్య కందర్పం అగమత్ పాకశాసన. పాకశాసన అంటే ఇంద్రుడు. కందర్పం నిశ్చిత్య ఆ పని నెరవేరుటలో కందర్పుణ్ణి మన్మథుణ్ణి నిర్ణయించుకున్నాడు. మనసా కార్య సంసిద్ధవు కార్యాన్ని నెరవేర్చుకోవడంలో త్వరా ద్విగుణరంహస 2 రెట్ల అధికమైన వేగముతో మనస్సుతో అగమత్ అంటే మనస్సులో తలుచుకున్నాడన్నమాట. అత సలలితయోషిద్భృలతాచారు శృంగం రతి వలయ పదాంకే చాపమాసజ్య కంటే సహచర మధుహస్తన్యస్తచుతాంకురాస్త్ర శతమకముపతస్థే ప్రాంజలిర్పుష్పధన్వా. పుష్పమును ధనుస్సుగా కలిగినటువంటి ఆ మన్మథుడు అంజలి ఘటించి
శతమకం ఉపతస్తే. మకం అంటే యాగం, 100 యాగాలు చేసినటువంటి వాడు ఇంద్రుడు అన్నమాట. అందుకని 100 యాగాలు చేస్తే ఇంద్రుడు కావడానికి అర్హత కలుగుతుందట. ఆ దేవేంద్రుడు ఏం చేస్తాడు, ఎవరైనా కూడా 100 యాగాలు చేస్తే వాళ్ళు తన ఇంద్ర పదవికి అడ్డు వస్తారేమోననే ఉద్దేశంతో ఎవరిని ఆ 100 యాగాలు పూర్తి చేయనివ్వకుండా, మరి ఎక్కువ తపస్సు చేయనీయకుండా అడ్డుపడుతూ కూడా ఉంటాడన్నమాట. అలాంటి ఆ శతమకం, ఆ ఇంద్రుణ్ణి 100 యాగాలు పూర్తి చేసినటువంటి ఇంద్రుణ్ణి ఉపతస్తే సమీపించాడు. ఎవరు? మన్మథుడు. ఆ విషయాన్నే చెప్తాడు. ఆ మన్మథుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు. లలితయోషిత్ బృలత చారు శృంగం అన్నమాట. అతడు ఒక అందమైనటువంటి కొసలు కలిగినటువంటి బాణాన్ని, కొసలు కలిగినటువంటి ధనుస్సును చేతబట్టాడు, పుష్ప ధనుస్సును. అది ఎలాంటిదంటే లలిత యోషిత్ అన్నమాట. లలిత అంటున్నాడు. లలిత అంటే అందమైనటువంటి, యోషిత్ స్త్రీల యొక్క, భ్రూలత శృంగం అంటున్నాడు. భ్రూలత అంటే కనుబొమ్మల యొక్క శృంగం కొసలు కలిగినటువంటిది. అంటే ఇక్కడ ఏమిటంటే అతని యొక్క ధనుస్సు అందమైనటువంటి స్త్రీల యొక్క కనుబొమ్మలు ఏ విధంగా ఉంటాయో ఆ కనుబొమ్మల కొసలులాగా వంగి ఉన్నటువంటి ధనుస్సును ధరించి ఉన్నాడన్నమాట. ఎవరు? మన్మథుడు. దాని తర్వాత చాపం ధనుస్సును రతివలయ పదాంకే, తన యొక్క భుజానికి తగిలించుకున్నాడు. ఎవరు? మన్మథుడు. అలాంటి ధనుస్సును, అంటే అందమైనటువంటి స్త్రీల యొక్క కనుబొమ్మల లాగా వంగి ఉన్నటువంటి ధనుస్సు యొక్క కొసలు కలిగినటువంటి ధనుస్సును అతడు భుజానికి తగిలించుకున్నాడు. ఆ భుజం ఎలాంటిదంటే రతివలయ పదాంకే, రతీదేవి యొక్క వలయ పదాంకే అన్నమాట. రతీదేవి యొక్క వలయం అంటే చేతులకు మన వాళ్ళు కడియాలు, ఆభరణాలు పెట్టుకుంటారన్నమాట. ఏమిటి ఆభరణాలు అంటే కంఠాభరణాలు అనే దానికంటే కూడా చెవికి వలయాలు. ఆ వలయాలు ఆ చేతులకు ఉన్నప్పుడు, ఆ శివుణ్ణి కౌగిలించుకున్నప్పుడు ఆ వలయములు శివుని యొక్క కంఠాన్ని తగిలి ఆమె యొక్క గుర్తులు కలిగినటువంటి అన్నమాట. అలాంటి ఆ గుర్తులు కలిగినటువంటి ఆ కంఠం దగ్గర ఉండేటటువంటిది అంటే ఆ భుజానికి తగిలించుకున్నాడు. రతీదేవి, మన్మథుడు ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి ఆ మన్మథుని రతీదేవి కౌగిలించుకున్నప్పుడు రతీదేవి యొక్క చేతి కడియాల యొక్క గుర్తులు ఈ మెడపైన పడతాయన్నమాట, గట్టిగా కౌగిలించుకున్నప్పుడు. అలాంటి భుజానికి తగిలించుకున్నాడు. అదే రతివలయ పదాంకే, రతిదేవి యొక్క వలయ అంటే ఈ కంకణ స్థానాలు అన్నమాట కలిగినటువంటి ఆ కంకణ స్థానాలు అతని యొక్క ఈ మెడకాడ గుర్తులుగా ఉన్నాయి. అలాంటి ఆ మెడకు దగ్గరగా ఉన్నటువంటి భుజానికి తగిలించుకున్నట్టు బాణాన్ని. రతీదేవి కౌగిలించుకున్నప్పుడు కంకణములు నొక్కిన నొక్కులు కంఠ ప్రదేశమునందు గలవు, అట్టి కంఠమునందనగా భుజమునకు తగిలించుకున్నాడు అని వ్యాఖ్యానకారుడు రాస్తున్నాడు అన్నమాట. దాని తర్వాత సహచర మధుహస్తన్యస్త చూతాంకురాస్త్ర. ఆ మన్మథుడికి ఒక సహచరుడున్నాడు. అతడెవరు అంటే వసంతుడు అన్నమాట. సహచర మధుహస్తన్యస్త చూతాంకురాస్త్ర. ఆ వసంతుని యొక్క చేతిలో ఈ మామిడ మొలక అనే బాణం ఉందన్నమాట. ఈ మామిడ మొలక ఈ రతి ఉత్తేజాన్ని కలుగు చేస్తుంది. అందుకని ఆ మామిడి మొలకను అతడు బాణంగా కలిగి ఉన్నాడు. ఎవరు? మన్మథుడు. ఆ మామిడ మొలక ఇప్పుడు ఆ వసంతుని యొక్క చేతిలో ఉంది. అతడు కూడా ఈ మన్మథుని యొక్క వెంట వస్తూ ఉన్నాడు అని మనం అనుకోవాలి. ఈ విధంగా
మన్మథుడు ధనుస్సునేమో భుజానికి తగిలించుకున్నాడు. ధనుస్సులో మరి ప్రయోగించవలసినటువంటి బాణం చూతాంకురం, ఈ మామిడి మొలక ఆ వసంతుని యొక్క చేతిలో ఉంచాడు అన్నమాట. ఈ విధంగా వాళ్ళు కలిగిన వాళ్ళై చేస్తూ ప్రాంజలిం శతమకం ఉపతస్తే, ప్రాంజలి అంటే చేతులు జోడించాడు. ఎవరో ఈ మన్మథుడు పుయ్యేది సాక్షాత్తు దేవేంద్రుని దగ్గర కాబట్టి ముందుగానే చేతులు జోడించుకొని అతని దగ్గరికి పోయినాడు. అంటే ఎందుకు నన్ను పిలిపించారు అని అడగడానికి ఆ విధంగా పోయాడు అన్నమాట. పోతూ తన సహచరుడైనటువంటి ఆ వసంతుని యొక్క చేతిలో పుష్ప బాణాన్ని అతని చేతిలో ఉంచి ధనుస్సును తన యొక్క మెడకు తగిలించుకొని పోయాడు, భుజానికి తగిలించుకొని పోయాడు అంటున్నాడు. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏమిటి అంటే వర్ణన ఉంది ఇందులో. ఆ మన్మథుని యొక్క ఈ ధనుస్సు అందమైనటువంటి స్త్రీల యొక్క కనుబొమ్మల వలె, కనుబొమ్మల చివరిలాగా బాగా వంగి ఉన్నటువంటి ఈ ధనుస్సు యొక్క అంచులు చివరలో కలిగి ఉన్నాయట. అలాంటి ఆ ధనుస్సును ఈ రతీదేవి కౌగిలించుకున్నప్పుడు ఆమె చేతుల యొక్క ఈ వలయాలు అన్ని కూడా గుచ్చుకొని ఆ గుర్తులట్లే కనబడుతూ ఉన్నటువంటి భుజానికి తగిలించుకున్నాడు. దేన్ని? బాణాన్ని, ధనుస్సును. అతడు పుష్పబాణుడు కదా, అతని చూతాంకురాన్ని ఆ ధనుస్సుకు మరి ప్రయోగించేటటువంటి బాణం అలాగా చూతాంకురం అన్నమాట. దానిని తన చెలికాడైనటువంటి వసంతుని చేతికిచ్చి అతన్ని వెంబడించుకొని చేతులు జోడించి ఆ ఇంద్రుని దగ్గరకు వెళ్ళాడు అనేది ఇక్కడ అన్నమాట. తస్మిన్మఘోనస్త్రిదశాన్ విహాయ సహస్రమక్షిణాం యుగపత్పపాత ప్రయోజనాపేక్షతయా ప్రభూణాం ప్రాయశ్చలం గౌరవమాశ్రితేషు. ఏమంటున్నాడు అర్జునుడు? తస్మిన్మఘోనస్త్రిదశాన్ విహాయ సహస్రమక్షిణాం యుగపత్పపాత. మఘోన అంటే ఇంద్రుడు, త్రిదశాన్ విహాయ ఆ దేవతలందరినీ కూడా మరి ప్రక్కన పెట్టి అన్నమాట. దేవతల పైన తన చూపు పడలేదు. ఇప్పుడు సహస్రమక్షిణాం యుగపత్ తస్మిన్ పపాత అంటున్నాడు. ఆ 1000 కళ్ళు కలిగిన వాడు కదా ఇంద్రుడు. తన 1000 కళ్ళను దేవతల పైన ఏమాత్రం ప్రసరించకుండా ఆ కళ్ళనన్నింటినీ కూడా అప్పుడే అక్కడికి అంజలి ఘటించి వచ్చినటువంటి ఆ మన్మథుని పైన ఉంచాడనమాట. అతని కళ్ళు ఆ మన్మథుని పైన పడ్డాయి అంటున్నాడు. ప్రయోజనాపేక్షితయా ప్రభూణాం ప్రాయశ్చలం గౌరవం ఆశ్రితేషు అంటున్నాడు. ప్రాయ తరచుగా ప్రభూణాం ప్రభువులకు ఆశ్రితేషు సేవకుల యందు గౌరవం ఆదరం ప్రయోజనాపేక్షతయా ప్రయోజనమును కోరుటచే చంచలమైనది అని. అంటే కార్యమును బట్టి, కార్య అవసరాన్ని బట్టి, తన అవసరాన్ని బట్టి ఆదరిస్తాడు అని చెప్పడం ఎవరైనా లోకంలో అంతే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా ఆదరించకుండా ఆ మన్మథుని వలన తన కార్యం నెరవేరబోతుంది కాబట్టి ఆ మన్మథుణ్ణి 1000 కళ్ళతో ఆప్యాయంగా చూశాడు ఇంద్రుడు అంటున్నాడు. అదే చెప్పాడు, కార్యప్రధానులుగావున అంటే కార్యమే ముఖ్యముగా కలిగిన వాళ్ళు కాబట్టి ప్రభువులు కార్యావసరమును బట్టి, ఆ కార్యం యొక్క అవసరాన్ని బట్టి ఇతర దేవతలున్నను, చాలామంది దేవతలంతా కూడా అక్కడ ఉన్నా కూడా 1000 కళ్ళతో ఇంద్రుడు మన్మథుణ్ణి చూచాడు అంటున్నాడు. అంటే త్రిరావృత దశ పరిమాణం ఏషామితి త్రిదశ అని. అంటే దేవతలను
యుగపత్పపాత సహస్రేణ అక్షిభి అద్రాక్షిత్ 1000 కళ్ళతో చూచాడు. ఇత్యాదరాత్ అతిశేత్యలంకారము అంటున్నాడు. సవాసవేనాసన సన్నికృష్టం ఇతో నిషీదేతి విసృష్ట భూమి భర్తు ప్రసాదం ప్రతిగృహ్య మూర్ధాం వక్తుం ఇతః ప్రాక్రమతైవ మేనం సవాసవేనాసన సన్నికృష్ణ వాసవేన ఇంద్రుని చేత ఆసన సన్నికృష్ణ అంటే ఇంద్రునికి దగ్గరగా ఒక ఆసనాన్ని ఏర్పరిచాడు. ఎవరో ఇంద్రుడు తనకు దగ్గరగా ఒక ఆసనాన్ని ఏర్పరిచి ఆ ఆసనం పైన ఇతో నిషీదేతి విసృష్ట భూమి అన్నమాట. అంటే ఆ సింహాసనానికి దగ్గరగా ఇక్కడ ఈ మారుడు కూర్చోవడానికి విడువబడిన ప్రదేశం గలవాడు ఇక్కడ ఒక ప్రదేశాన్ని ఏర్పరిచాడు, ఒక ఆసనాన్ని పెట్టాడు. ఆ ప్రదేశంలో ఆ మన్మథుడు మాత్రమే కూర్చునేటట్లుగా ఏర్పాటు చేశాడు. ఇక్కడొచ్చి కూర్చో అని చెప్పి ఆదరంగా పిలిచాడు అన్నమాట దేవేంద్రుడు. ఇతో నిషీదేతి విసృష్ట భూమి, నిషీద అంటే కూర్చొనుము అని, విసృష్ట భూమి అంటే ఏర్పరిచినటువంటి ఒక ప్రదేశం గలవాడై అని చెప్పాడు. భర్తు ప్రసాదం ప్రతిగృహ్యమూర్ధ, ఆ మన్మథుడు కూడా అభర్తు దేవతల యొక్క అధిపతి అయినటువంటి ఆ ఇంద్రుని యొక్క అనుగ్రహాన్ని మూర్ధ శిరసావహించి వక్తుం ఇత ప్రాక్రమతైవ మేనం, ఈ విధంగా చెప్పడానికి ప్రారంభించాడు. ఎవరో మన్మథుడు. అంటే నన్ను ఎందుకు పిలిపించిన కారణం ఏమిటి, అది ఇదంతా కూడా మరి అడగడానికి ఈ విధంగా పూనుకున్నాడు మన్మథుడు అని చెప్తున్నాడు. దాని తర్వాత రేపు మిగతా కథ అంతా కూడా రేపు చూస్తాం. హరి ఓం తత్సత్.